నమస్తే రాంగోపాల్ రెడ్డి గారు. ఏంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6,735 ఓట్లు లభించాయి. అధికారికంగా కూడా ధృవీకరించారు. 683 ఓట్లకి మాత్రమే వైసీపీ పరిమితమైంది. ఎట్లా చూడాలి ఈ ఫలితాన్ని? ఇంత మెజార్టీ వస్తుందని మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా? ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఎలా చూస్తారు? ఎక్స్పెక్ట్ చేశామండి. మేము ఎన్నికలకు పోటీ చేసేదానికంటే ముందు, అంటే ఎన్నికలు వస్తున్నాయని సమాచారం ఒక 10 రోజుల ముందే మాకు సమాచారం ఉంది కాబట్టి మేము కూడా ఆయా ప్రాంతాల్లో ఏదైతే మనం 6 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం పైన, అన్ని విధాలు మేము కూడా సమగ్ర సమాచారం తెలుసుకొని ఎన్నికల బరిలో దిగడం జరిగింది. కానీ వైకాపా వాళ్ళు అనుకున్నట్టు మాకు 75% అంటే మీకు 25% ఉన్నాయనే మాటలను పటాపంచలు చేస్తూ ఈరోజు ఓటరు చైతన్యవంతులై ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు పాల్గొన్నారు. ఈ విజయాన్ని మేము ఈ మండల ప్రజానీకానికి అందజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలు గెలవడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే అప్రజాస్వామిక విధానాలతో ఇంతవరకు ఎన్నికల్లో గెలుస్తూ ఇదే ప్రజాస్వామ్య విజయం అని చెప్పుకుంటున్న కుహాన ప్రజాస్వామ్యవాదులందరికీ ఇది ఒక చెప్పుదెబ్బ లాంటిది. రైట్. రాంగోపాల్ రెడ్డి గారు, పులివెందల్ అంటే ఇది మా అడ్డ. పులివెందల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిణామాలు ఉన్నా గెలిచేది మాదే, విజయం సాధించేది మాదే అని చెప్పి క్యాడర్ చెప్పుకుంటూ లేదా ప్రచారం చేసుకుంటూ కూడా వచ్చారు చాలా మంది. సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. కానీ వారు ముందే కారణాలు వెతికారు, అందుకు తగ్గట్టుగానే ఫలితం కూడా వచ్చింది అనుకోవాలా? ఏంటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆ ధీమా ఏంటి? ఎన్నికల్లో సడిలిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎన్నికలకు 3-4 రోజుల ముందే తత్వం బోధపడడం జరిగింది. అంటే ఎన్నికల్లో పరాజయం పాలవుతున్నామనేది ఒక స్పష్టమైన అభిప్రాయానికి వైకాపా శ్రేణులు కానీ వాళ్ళ నాయకత్వం కానీ రావడం జరిగింది. ఆ రోజు నుంచే ఏదో విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడము, పోలీసులను రెచ్చగొట్టడము, లేకుంటే గ్రామాలకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని రెచ్చగొట్టడము, అంటే అనవసరమైన గొడవలకు కారణమయ్యి ఏదో విధంగా అంటే కేసులు, ప్రతి కేసులు ఇవన్నీ ఉన్న తర్వాత ఈ కేసుల బూజు చూపి పోలీసులను ముందు పెట్టేసి ఈ ఎన్నికల సజావుగా జరగడం లేదనేసి ఒక కారణాన్ని వాళ్ళు ఎదుగుతా వచ్చారు. ఆఖరున కూడా అరెస్టుకు సంబంధించి అరెస్ట్ చేస్తే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు నన్ను కానీ అరెస్ట్ చేసి వేరే స్టేషన్ లో పెట్టడం జరిగింది. దానిలో వచ్చిన పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు ఆయన బయటికి తిరిగేదానికి లేదు, నేను బయటికి తిరిగేదానికి లేదు. ఇద్దరం ఈ మండల ఓటర్లం కాదు, ఇద్దరము ప్రొటెక్షన్ ఉండేవాళ్ళు. ఎవరు కూడా పోటీ చేయకపోతే ఆ ఎన్నికల్లో తిరిగేదానికి, బయట తిరిగేదానికి కానీ, పర్యవేక్షణ చేసేదానికి కానీ లేదు. మన ఇంట్లో మనం కూర్చొని ఉండాల్సిందే. అట్లాంటప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినా వచ్చిన నష్టం లేదు, నన్ను అరెస్ట్ చేసినా కూడా ఎవరికి వచ్చిన నష్టం ఏం లేదు, ప్రజలకు వచ్చిన ఇబ్బంది అయితే లేదు. కానీ ఏదో ఒక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినారని నిన్నగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేస్తే ఏమైనా, నన్ను అరెస్ట్ చేస్తే మా ప్రక్రియ ఏమైనా ఆగిపోయిందా? మాకు వేసే ఓటర్లు ఏమైనా వెనక్కి పోయారా? వాళ్ళు ముందు రోజే చేతులు ఎత్తేయడం జరిగింది. దాంతోనే వాళ్ళు ఆయన మమ్మల్ని ఏదైనా లవ్ చేయలేదనో ఇంకోటో కారణాలు చూపడం జరిగింది. కొన్నిసార్లు చిన్న సాంకేతిక కారణాలతో కొన్ని తప్పులు జరిగిన సందర్భంలో ఎన్నికల కమిషన్ వాటన్నిటిని కూడా పరిశీలించి 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ గానే ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. సరే, నిన్నైనా సరే పోలింగ్ ఏజెంట్లుగా వచ్చారంటే పోలింగ్ ఏజెంట్గా రాలే. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది.